హాయ్ హలో నమస్తే నేను మీ సిరికొండ లక్ష్మీనారాయణ డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మీ అందరికి తెలిసిందే తెలంగాణలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 11,062 పోస్టులతోని. మరి దీంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చింది 33 జిల్లాల వారీగా. Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సో స్కూల్ అసిస్టెంట్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కు సంబంధించి 2,629 పోస్టులు. మరి దీని స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే మీ అందరికి తెలిసిందే టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. సో ఈ పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది అండ్ సోషల్ కూడా ఉంటుంది. మరి ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాయాలి, సోషల్ ఎవరు రాయాలి అంటే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరు రాస్తారంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాయాలంటే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. మరి టెట్ పేపర్ 2 సోషల్ ఎవరు క్వాలిఫై కావాలంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలంటే టెట్ పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. క్లియర్? సో దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ హిందీ లాంగ్వేజ్ వాళ్ళు ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏ ఒక్కటి క్వాలిఫై అయినా కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ స్కూల్ అసిస్టెంట్ హిందీ. ఇది టెట్ పేపర్ 2 క్వాలిఫై అయినట్టయితే మన స్కూల్ అసిస్టెంట్ నేను ఇప్పుడు సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు రాసుకోవచ్చు. దాదాపు 2,629 పోస్టులు ఉన్నాయి. టెట్ క్వాలిఫై కావాలి. సో మీరందరూ తెలుసు క్వాలిఫై కావాలంటే టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా క్వాలిఫై విధానం మీ అందరికి తెలిసిందే. ఓసీ వాళ్లకు 90 మార్కులు రావాలి, బీసీ వాళ్లకు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 60 మార్క్స్ రావాలి క్వాలిఫై కావాలంటే. ఒకసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ. క్లియర్? క్వాలిఫై ఒకసారి అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ. క్వాలిఫై కావడం ఇంపార్టెంట్ కాదు, వెయిటేజ్ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 20% వెయిటేజ్ నీకు డిఎస్సికి టెట్కు సంబంధించిన మార్కులు యాడ్ అవుతాయి కాబట్టి 20 మార్కులు. అందుకనే డిఎస్సి హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా 80 మార్కులకు కండక్ట్ చేస్తారు. సో ఈవెన్ హెచ్జిటి 80 మార్కులే, స్కూల్ అసిస్టెంట్ కూడా 80 మార్క్సే. స్కూల్ అసిస్టెంట్ కూడా 80 మార్క్స్. సో 160 బిట్స్. 160 బిట్స్ అంటే 160 బిట్స్ అంటే ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ అన్నట్టు. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ విల్ బి బైలింగ్వల్, తెలుగు అండ్ ఇంగ్లీష్లో పేపర్ వస్తుంది. ఆబ్జెక్టివ్ టైప్, నో నెగిటివ్ మార్క్, 80 మార్కులకు ఉంటుంది. సో ఈ టైమింగ్ వచ్చేసి 2.5 hours టైం ఉంటుంది. 2.5 hours టైమింగ్ ఉంటుంది. ఓకే, సో దాదాపు 150 మినిట్స్ మనకు 160 క్వశ్చన్ 150 మినిట్స్. మరి 80 మార్కులకు సిలబస్ ఏముంటుంది అనేది మనం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా, బయో సైన్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, సోషల్ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది కామన్గా 10 మార్కులు ఉంటుంది. 20 బిట్లు ఉంటాయి. 20 బిట్లు అంటే ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ కాబట్టి 20 బిట్స్ 10 మార్క్స్. ఓకే, ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ అండ్ ఫిలాసఫీ అండ్ సోషాలజీ ఉంటుంది. ఇది కూడా 10 మార్కులు ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషాలజీ మొత్తం కలిపి 10 మార్కులు. ఇది కూడా 20 బిట్స్ ఉంటుంది. ఓకే, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. ఈ 20 మార్క్స్ అనేది ఈవెన్ హెచ్జిటి ఆల్సో మనకు హెచ్జిటికైనా స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్కైనా 20 మార్కులు ఉంటుంది. మిగతా స్కూల్ అసిస్టెంట్లో 60 మార్కులు. ఈ 20 మార్కులతో పాటు అన్ని అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 20 మార్క్స్, స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ 20 మార్క్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి, సోషల్కి, తెలుగుకి, ఇంగ్లీష్కి అన్ని సబ్జెక్టులకు కూడా 20 మార్కులు ఉంటుంది. ఇక్కడ అన్ని సబ్జెక్టు వాళ్ళకు కంటెంట్ అంటారు. ఇక్కడ ఈ కంటెంట్ అనేది 44 మార్క్స్, 88 బిట్స్. 88 బిట్స్. ఓకే, అండ్ మెథడ్ 16 మార్క్స్. సో 32 బిట్స్. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ కాబట్టి. సో ఇక్కడ 160 బిట్స్, ఇక్కడ 80 మార్క్స్.
సో ఈ కంటెంట్ అంటున్నాం, మనం ఈ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. అంటే థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు కూడా మనం కంటెంట్ చదువుకోవాలి. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఈ 20 మార్కులతో పాటు మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడ్. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్, బాటనీ అండ్ జువాలజీ కంటెంట్ 44 మార్క్స్, బయో సైన్స్ మెథడ్ 16 మార్క్స్, ఈ 20 మార్క్స్ కామన్. ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ 44 మార్క్స్, ఫిజికల్ సైన్స్ మెథడ్ 16 మార్క్స్. తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ 44 మార్క్స్, తెలుగు మెథడ్. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడ్. సంబంధిత సబ్జెక్టు, సంబంధిత మెథడు. డిపెండ్ ఆన్ సబ్జెక్ట్ వైజ్ గా మీకు ఇక్కడ ఈ కంటెంట్ మెథడ్ మారిపోద్ది. ఈ 20 మార్కులు మాత్రం కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. సో ఈ కంటెంట్ మెథడ్ మీరు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు చదువుకోవాలి. చాలా అంటే దాదాపు మనకు ఎంసెట్, AEEE, నీట్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో అటువంటి క్వశ్చన్స్ మీకు ఈ కంటెంట్ మెథడ్స్ లో మీకు వస్తాయి. ఈ 20 మార్కులు అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు కూడా కామన్ ఉంటాయి. సపోజ్ ఈ కంటెంట్ అనేది 10th స్టాండర్డ్ వరకు ఉన్న సిలబస్ ఉంటుంది, దాంతో పాటు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉన్న సిలబస్ కూడా ఉంటుంది. ఈ మెథడాలజీ కూడా బీఈడి మెథడాలజీ బుక్, మనము తెలంగాణ బీఈడి మెథడాలజీ బుక్ చదువుకుంటే సరిపోద్ది. ఈ తెలంగాణ అకాడమీ బుక్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉన్న సిలబస్, దాంతో పాటు సిలబస్ లో ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కూడా మనము చదువుకోవాల్సి వస్తుంది. సో సేమ్ 80 మార్కులు కాబట్టి టెట్ 2లో ఉన్న 20 మార్క్స్ ఉంటుంది. టెట్ 2లో 20 మార్క్స్. సపోజ్ సేమ్ ఇందాక మనము ఎప్పుడైతే వెయిటేజ్ ఎలా తీస్తారంటే ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు. సపోజ్ 120 మార్క్స్ వచ్చినాయి, 120/150 × 20. సో 0 0 క్యాన్సిల్, 15 1 15 8 2 16 మార్క్స్. ఇది టెట్ వెయిటేజ్. మీ వెయిటేజ్ కూడా మీరు ఒకసారి చూసుకోండి, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు బై 150 × 20 వేసుకుంటే మీ వెయిటేజ్ వస్తుంది. ఇది టెట్ వెయిటేజ్ అనుకుంటే డిఎస్సిలో ఒక 60 మార్క్స్ వచ్చాయి అనుకుంటే 60 + 16, సో 76/100. సో దీని విధంగా మీ డిస్ట్రిక్ట్ వైజ్ గా రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ విధానం ప్రకారం మీకు ఈ జాబు కేటాయిస్తారు. సో టెట్ ఇంపార్టెంటే, డిఎస్సి కూడా ఇంపార్టెంటే. స్కూల్ అసిస్టెంట్ కాబట్టి మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో కంటెంట్ ప్రిపేర్ కండి, బీఈడి లెవెల్ మెథడాలజీ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. టెట్లో కూడా ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అంత బెటర్. ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ కంటెంట్ మెథడ్ సిలబస్ 80 మార్కుల సిలబస్. థ్యాంక్ యూ.